హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 5th May డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఈరోజు వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ వార్తల్లో వచ్చిందండి. ఫస్ట్ పాలిటీ చూస్తే ఈసీఐ నెట్ అని చెప్పేసి 40 రకాల యాప్స్ని అన్నీ కలిపి ఒక దగ్గర అందుబాటులోకి తెచ్చింది ఎన్నికల సంఘము. సో వెరీ ఫేమస్ అది. ఎకనామీ చూసినట్లయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జీనోమ్ ఎడిటింగ్ రైస్ వెరైటీని ఐసీఏఆర్ ఆవిష్కరించింది. ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఆ రైస్ వెరైటీస్ యొక్క రకాలు 2 గుర్తుపెట్టుకోవాలి. ఏ సంస్థలు దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో స్పేస్ చూస్తే మనకు ఈ సముద్ర నిఘా కోసం అని చెప్పేసి పాకిస్తాన్ మనకి ఆందోళన వార్తల్లో ఉంది కాబట్టి ఇది వెరీ ఫేమస్ అయిపోతుంది. సో అమెరికా నుంచి హాక్ I-360 అని చెప్పేసి ఓ నిఘా వ్యవస్థను కొనుక్కొచ్చింది. డిఫెన్స్ చూస్తే మీకు ఇగ్లా-S అని చెప్పేసి రష్యా నుంచి తీసుకొచ్చిన మనిషి మోసుకపోయే సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగించే మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ పర్యావరణం లోపల చూస్తే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లోపల నూతన మెంబర్ కంట్రీగా అంగోలా అని చెప్పేసి పేపర్లో ఇచ్చాడు. 100% తప్పు అది. ఇట్ ఈస్ ఓన్లీ సిగ్నేచరీ కంట్రీ, నాట్ మెంబర్ కంట్రీ. సో 123rd మెంబర్ కంట్రీ కాదు, 123rd సిగ్నేచరీ కంట్రీ. సో మనం డిస్కస్ చేయబోతున్నాము ఈ మెంబర్ కంట్రీకి సిగ్నేచరీ కంట్రీకి తేడా ఏంటి అని చెప్పేసి. సో మనం ఎకనామిక్ కోర్సులో డిస్కస్ చేసి ఉన్నాం వాస్తవంగా ఇది. సో తర్వాత చూస్తే మీకు స్పోర్ట్స్ చూస్తే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 7th ఎడిషన్ని పాట్నాలో మన పిఎం మోడీ గారు వర్చువల్ మోడ్లో లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఈ తర్వాత ఈ WHO యొక్క ఏజ్ ఫ్రెండ్లీ సిటీగా కోజికోడ్ అని చెప్పేసి కేరళలో ఉంటుంది. అది గుర్తింపు వచ్చింది. ప్లేసెస్ ఇన్ న్యూస్ కిందకి వస్తుంది. ఈ పర్సన్ చూస్తే మనకి గిరిజా వ్యాస్ అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఉమెన్ యొక్క చైర్పర్సన్. ఇంతకుముందు ఆమె చనిపోయింది. సో పర్సన్స్లో వెరీ ఫేమస్ మీకు అది. తెలంగాణ చూస్తే సౌమ్య అని చెప్పేసి మనకు ఈ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ 24-25 ఉత్తమ ఉమెన్ ప్లేయర్ అవార్డు గెలుచుకుంది. ఫస్ట్ తెలంగాణ అమ్మాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏపీ చూస్తే అన్నదాత సుఖీభావ్ అని చెప్పేసి సో రైతులకి ఆర్థిక సహాయం 20,000 ఇదే మంత్లో స్టార్ట్ చేయబోతున్నారు. ఆ రూల్స్ వచ్చినాయి, మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మొత్తం మీద రానున్న ఎగ్జామ్లో ఈ క్లాస్ నుంచి మనము కనీసం 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. రాసిచ్చేది ఇక్కడ ఏం లేదు బాండ్ మీద, కానీ చాలా ముఖ్యమైన అంశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. చూస్తే తెలుస్తుంది మనకి. సో ఫస్ట్ ఎకనామీ చూస్తే పాలిటీ చూస్తే ఈసీఐ నెట్ అని చెప్పేసి సో వార్తల్లో వచ్చింది, తెలుగు పేపర్లో రాలేదు. సో ఇక్కడ వెరీ ఫేమస్ అండి. ఎన్నికల సంఘము అనేది ఈ ఓటర్లకి కొన్ని సేవలు అందించాలి, పార్టీ సభ్యులకి కొన్ని సేవలు అందించాలి, ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి కొన్ని సేవలు అందించాలని చెప్పేసి ఒక 40+ యాప్స్ని రన్ చేస్తుంది. ఈ 40+ యాప్స్ కాకుండా అన్నిటికీ సో ఎన్నికల సంఘం యొక్క సేవల్ని సరళీకృతం చేస్తూ సింగిల్ యాప్ తీసుకొచ్చింది. దట్ ఈజ్ ఈసీఐ నెట్గా పిలుస్తాం మనం. అంటే ఇక మీదట మీకు ఈ సివిజిల్ యాప్ కానీ సువిధ యాప్ కానీ అటువంటి ఉండవు ఇంకా. సో కంప్లీట్గా మీకు ఏ సేవలు కావాలన్నా, నువ్వు ఓటరు అయినప్పటికీ, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అయినప్పటికీ, లేదా పార్టీ నమోదు కావచ్చు, ఏ సేవలు తీసుకున్నా సింగిల్ యాప్లో వస్తాయండి. సో 1 లాగిన్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్. నీ సేవలు అన్నిటికీ, నీ అవసరాలు అన్నిటికీ ఒకటే యాప్ ఉంటుంది. అది ఈసీఐ నెట్గా పిలుస్తాం. ఎంత ఫేమస్ ఆర్టికల్ అండి. దీన్ని మన తెలుగు పేపర్స్ స్కిప్ చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఎకనామిక్ ఎందుకండి, ఇది కూడా వెరీ ఫేమస్. ఇది పిఐబి న్యూస్లో వచ్చింది, బట్ తెలుగు పేపర్లో రాలేదండి. సో వరల్డ్ ఫస్ట్ జీనోమ్ ఎడిట్ సో రైస్ వెరైటీస్. తెలుగు వాళ్ళకు ఇంగ్లీష్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా సో క్లాసెస్ మీకు బైలింగ్వల్లో ఉంటాయి. చాలామంది కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఇంగ్లీష్లో అడుగుతున్నారు. మీకు కరెంట్ అఫైర్స్ క్లాసు బైలింగ్వల్లో ఉంది. మ్యాగజైన్ డిటిపి వర్షన్లో ఉన్నది, మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే వస్తుంది మీకు. సో బైలింగ్వల్లోనే ఉన్నది. అది కొంచెం కష్టపడితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. క్లాస్కి అయితే ఎటువంటి కష్టం అవసరం లేదు. సో ప్రపంచంలో మొట్టమొదటి జీనోమ్ ఎడిట్ చేయబడ్డ రైస్ వెరైటీని ఇండియా ఆవిష్కరించింది. సో ఇండియాలో ఉన్న ఏ సంస్థ అంటే ICAR అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్గా పిలుస్తాం ICAR అంటే. సో
సో ఇది ఆవిష్కరించింది అండి. అయితే మన ఎక్స్ప్రెస్ పేపర్లో కొంచెము చిన్న మిస్టేక్ వచ్చింది. ఇట్ ఈస్ జిఎం క్రాప్ అని చెప్పేసి వచ్చింది. జిఎం క్రాప్ వేరండి. సో ఇది జెనెటికల్లీ మనము మోడిఫైడ్ చేస్తాం, సవరిస్తాం మనం. అంటే ఒక పంట ఉన్నప్పుడు మరొక పంట రెండు కలిపేస్తాం మనం. అంటే ఒక జాతి ఇక్కడ వేరే జాతి వస్తుంది మనకి కంప్లీట్గా. జీనోమ్ ఎడిటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకంటే ఇక ఏమొస్తుంది ఎడిటింగ్ అంటే అదే దాన్ని మనం కొంచెం అటు ఇటు చేస్తాం అంతే. దాంట్లో కొత్తది ప్రవేశపెట్టాం మనము. ఉన్నదాన్ని ఇన్ఫ్యాక్ట్ చిన్నగా పెద్దగా చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది యూట్యూబర్స్ క్లాసెస్ని ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ క్లాస్ చేస్తారు, దానికి ఒక స్టూడియో ఉంటుంది, దానికి ఒక కెమెరామెన్ ఉంటాడు. సో రైట్ అంటే వచ్చి చెప్పాలి, అయిపోయిందంటే మళ్ళీ పోవాలి ఎక్కడికి, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి కంప్యూటర్లో ఎడిటింగ్ చేసి అప్పుడు అప్లోడ్ చేస్తారు. అది జీనోమ్ ఎడిటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం అట్లా ఉండదు, డైరెక్ట్ వచ్చేసి సెల్ ఫోన్ ఉంటుంది, దాన్ని ఇట్లా పెట్టేస్తే ఇట్లా వచ్చి హలో క్లాస్ అని చెప్పేసి క్లాస్ మనం చెప్పుకోవచ్చు. దెర్ ఈస్ నో ఎడిటింగ్, ఎలా ఉందో అలా పెట్టేస్తాం మనం. సో మోడిఫైడ్ చేయము. జిఎం క్రాప్ అంటే ఇంకోటి తీసుకొచ్చి మనం కలిపేస్తాం, వేరే జాతి తీసుకొచ్చి కలిపేస్తాం. ఇట్ ఈస్ నాట్ జిఎం క్రాప్ అండి, ఇట్ ఈస్ కంప్లీట్లీ జీనోమ్ ఎడిటింగ్ క్రాప్ అని చెప్పేసి పిలుస్తాం. రెండింటికి ఆస్మాన్ పరాగ్ తేడా ఉంటుంది. జెనెటికల్లీ మోడిఫైడ్ వేరు, జేఈ అని చెప్పేసి వేరు వస్తుంది. అంటే సో వరి పంటలో ఉన్న డిఎన్ఏని మనము తక్కువ ఎక్కువ చేస్తే ఇంకొక చిన్నది వచ్చింది, ఎడిటింగ్ చేసినాం, వేరే జాతి తీసుకొస్తే అది మళ్ళీ జిఎం అని చెప్పేసి అవుతుంది. సో ఇప్పుడు మనకు రెండు వచ్చినాయి ఇక్కడ రైస్ వెరైటీలు, రెండు గుర్తుపెట్టుకోవాలి. సో వాటి పేరు చూస్తే మీకు ఫస్ట్ వచ్చేసి కమల అండి, ఇది వాడుక పేరు. సో ఈ కమల యొక్క టెక్నికల్ పేరు ఉంటుంది. సో అది చూస్తే మీకు DRR ధన్ 100 అని చెప్పేసి ఉన్నది. ఎస్, గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ కరెంట్ అఫేర్స్ కాబట్టి. సో దీన్ని ఎకనామీలో ఎందుకు పెట్టినావు నువ్వు, ఇది SNT కదా అనిపిస్తుంది కొంతమందికి. సో మనకి వ్యవసాయం వచ్చేసి ఇది వ్యవసాయ సాంకేతిక విప్లవం అని చెప్పేసి సిలబస్లో ఉంది. సో మీకు ఇన్ఫ్యాక్ట్ గింజలు అని చెప్పేసి సిలబస్లో ఉంది, సీడ్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా, అగ్రి ఇన్పుట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అందులో జిఎం క్రాప్స్ అక్కడే వస్తుంది కాబట్టి మనం ఎకనామీ కింద తెచ్చుకున్నాం. సో ఇది టెక్నికల్ పేరు అండి, ఇదేమో వాడుక పేరు. అచ్చా, దీని యొక్క పేరెంట్ రైస్ ఏంటి అంటే సాంబా మసూరి అండి. ఎస్, ఇది వస్తుంది. ఇది నౌనే మీకు ఇంగ్లీష్లో కూడా సాంబా మసూరి అని చెప్పేసి పిలుస్తాం. మరి దీన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ICAR యొక్క అనుబంధ సంస్థ మన హైదరాబాద్లో ఉన్నదండి. దట్ ఈజ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రైస్. సో IIRRగా పిలుస్తాం. సో అంటే ఇది ICAR యొక్క అనుబంధ సంస్థ, ఇది మన హైదరాబాద్లో ఉన్నది. కమల అని చెప్పేసి మన ఈజీగా పేరు గుర్తుంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ సెకండ్ వచ్చేసి మనకి పూసా. సో పూసా DST రైస్ 1 అని చెప్పేసి పిలుస్తాం. సో పూసా DST రైస్ 1 అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ICAR యొక్క అనుబంధ సంస్థ. మరి దీని యొక్క పేరెంట్ చూస్తే మనకి 1010 అడ్లు ఉంటాయి కదా, మనకు 1010 అడ్లు. ఇప్పుడు మనం ఏసీకి 1001, 1010 దొడ్డు వడ్లు ఉంటాయి కదా మనకి. సో అవి వేస్తాం కదా, అందులో 1010 అని చెప్పేసి వెరీ ఫేమస్. సో 1010ని కొంచెం అటు ఇటు చేసి తీసుకొచ్చారు. మళ్ళీ జిఎం అని చెప్పేసి అనుకోవద్దు, ఇన్ఫ్యాక్ట్ ఇది దీంట్లో ఉన్నదాన్ని కొంచెం ఎయిట్ చేస్తే ఇది వచ్చింది. దీన్ని ఢిల్లీలో ఉన్న, అంటే ఇది కూడా ICAR యొక్క అనుబంధ సంస్థ, దాని పేరు ఇండియన్ అగ్రికల్చర్ రైస్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి IARI అని చెప్పేసి ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. కొంచెం క్వశ్చన్ డెప్త్గా వచ్చినప్పుడు ఇది కరెంట్ అఫేర్స్లో రావచ్చు, లేకుంటే ఎకనామీ లోపల రావచ్చు, లేకుంటే SNTలో కూడా రావచ్చు, ఎక్కడ పడితే అక్కడ వస్తుంది కాబట్టి. సో కమల, పూసా, ఢిల్లీ, హైదరాబాద్, IIRRAI అని చెప్పేసి బై హార్ట్ చేయాలి ఒకసారి. ఇట్ ఈస్ GE క్రాప్, నాట్ GM క్రాప్. సో నోట్స్లో రాసిన GM క్రాప్కి GE క్రాప్ తేడా ఏంటి, ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఎకనామీ లోపలనే. నెక్స్ట్ అండి స్పేస్ ఆర్టికల్ చూస్తే, సో మన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఆందోళన నేపథ్యం లోపల సో రక్షణ బలం మనం పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో 2014 తర్వాత ఇండియా రక్షణ పరంగా బలోపేతం అయిందా అంటే ఎస్ అనే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఏ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండొద్దు యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా.
బట్ ఇక్కడ చూస్తే 14 నుంచి ఆఫ్టర్ చూస్తే డిఫెన్స్ పరంగా మనం మరింత శక్తివంతంగా తయారైనాం, చాలా బలంగా మనం తయారైనాం. సో పాకిస్తాన్ ఐ థింక్ మన వైపు చూసే సాహసం చేయకపోవచ్చు. సో చేస్తే పాకిస్తాన్ అని చెప్పేసి ఉండకపోవచ్చు మీన్స్ అంత సో విధ్వంసం అనేది ఏమీ ఉండదు, బట్ మొత్తం మీద చాలా నష్టం అయితే అక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే హాక్ I-360 అని చెప్పేసి ఒక అమెరికా యొక్క నిఘా వ్యవస్థ అండి. శాటిలైట్ ఆధారిత సర్విలియన్స్ సిస్టమ్, ఇంగ్లీష్ వాళ్ళకి ఇబ్బంది కాకుండా సర్విలియన్స్ మీన్స్ నిఘా అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ శాటిలైట్ బేస్డ్ సర్విలియన్స్, నిఘా కాస్తుందండి. ఇది మనం కొనుగోలు చేసుకున్నాము. సో ఇందులో ఏముంటుందంటే లో ఎర్త్ ఆర్బిట్ లోపల ఒక 2 శాటిలైట్స్ మోహరిస్తారు. సో సముద్ర ప్రాంతాన్ని నిఘా కాస్తుంది. సో మనకు మారిటైమ్ సర్విలియన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో సముద్ర నిఘా వ్యవస్థనే హాక్ I-360 అండి. ఈ డిఫెన్స్ కింద రాసుకోవచ్చు, బట్ మనకి శాటిలైట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 శాటిలైట్స్ పేరు నేను ఇన్ఫ్యాక్ట్ సెర్చ్ చేయలేకపోయినా, కొంచెం బిజీలో ఉండి నేను చెప్తాను. సో మనకి ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేస్తే అందుబాటులో ఉండవచ్చు. సో లో ఎర్త్ ఆర్బిట్లో మోహరించబడ్డ వాటిని మనం తీసుకున్నాము. ఐ థింక్ మనము ఈ శాటిలైట్ నిఘా సిస్టమ్ని కొనుక్కోవడం వెరీ ఫస్ట్ టైం. మిసైల్స్ కొనుక్కున్నాం, మనము డ్రోన్స్ కొనుక్కున్నాం, కానీ ఇట్లా శాటిలైట్స్ ఎప్పుడు కొనుక్కోలేదు. ఇట్ ఈస్ ఫస్ట్ టైం కాబట్టి ఎందుకో ఎగ్జామ్లో వస్తుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో సార్ ఇవి 2 ఉపగ్రహాలు కాదండి, 3 ఉపగ్రహాలు ఇవి. సో 3 అని చెప్పేసి సార్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అండి, సో డిఫెన్స్ మీకు మళ్ళీ ఒకటి వార్తల్లో వచ్చింది, రష్యా నుంచి మనం కొనుగోలు చేసుకున్నాం. సో IGLA-S అని చెప్పేసి ఐ థింక్ మనం డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ 2024 అప్డేట్స్లో ఇది వచ్చింది మీకు, IGLA-S అని చెప్పేసి. ఇది మ్యాన్ పోర్టేబుల్, మనిషి తీసుకుపోయేంత మనం ఇట్లా షోల్డర్స్ మీద తీసుకెళ్ళవచ్చు అండి ఈ మిస్సైల్ని. సో ఇది ముఖ్యంగా మనకి సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగించే మిస్సైల్, ఉపరితలం నుంచి మనం పైకి ప్రయోగిస్తాం, మ్యాన్ పోర్టేబుల్ అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి వెరీ ఫేమస్. సో నెక్స్ట్ అండి పర్యావరణ అంశం మనకి. సో అంగోలా అధ్యక్షుడు, ఇన్ఫ్యాక్ట్ ఆయన పేరు పూర్తిగా తెలియదు కానీ సో లవ్ అని చెప్పేసి ఏమో వస్తుంది, సో లవ్ అని చెప్పేసి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన వచ్చిండు ఇక్కడికి. అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లోపల 123rd మెంబర్గా చేరలేదు. సో ఇది తప్పు. ఏంటి మనకి 123rd నెంబర్ కరెక్టే కానీ ఆయన మెంబర్ కాదు, ఆయన 123rd నెంబర్ కరెక్ట్, మెంబర్ కాదు, ఈయన సిగ్నేచరీ కంట్రీ. సో సిగ్నేచరీ కంట్రీ, సో 2 ఒకటి కాదు, మెంబర్ కంట్రీ అని చెప్పేసి వేరే ఉంటుంది. సో మనకు తెలిసినంత వరకు అయితే ఈ సోలార్ అలయన్స్ లోపల ఆర్మేనియా దేశం మనకి చివరిసారి 104 అని చెప్పేసి జాయిన్ అయిపోయింది చివరిసారి. 123 మరి మధ్యలో నేను ఇంకా ఇది చెక్ చేయలేదు, 123 మెంబర్ కానే కాదు. ఎందుకంటే 104 నుంచి 123 మనకి గిన్ని దేశాలు తెలియకుండా పోవండి. సరే 1, 2 ఉంటాయి ఇటు మధ్యలో తెలియకుండా మనకి. సో వాళ్ళు జాయిన్ అయితే చెప్పలేం కానీ సో మోస్ట్లీ మనకి చెప్పే జాయిన్ అవుతారు కరెంట్ అఫైర్స్ కాబట్టి. సరే చెప్పలేదు అనుకోండి 1 or 2 ఉంటే ఉండొచ్చు కానీ మరీ 123 వరకు అయితే అంతా ఉండదు. మరి వీళ్ళు ఎవరు అంటే సిగ్నేచరీ కంట్రీ. ఒకసారి మీరు మంచిగా చదవండి. సో సిగ్నేచర్ చేసినట్టుగా మీకు అనిపిస్తుంది, బట్ లాస్ట్కి మళ్ళీ వాళ్ళు సభ్యత్వం చెప్పేసి ఇవ్వడం జరిగింది. బట్ ఇట్ ఈస్ బ్లండర్ మిస్టేక్ అండి, ఇది కేవలం సిగ్నేచరీ కంట్రీ. సో జనరల్లీ ఒక అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఉంటుంది, ఒక ఒప్పందం ఉంటుంది మనకి. సో ఒప్పందం ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే సైన్ చేస్తే మనకి సిగ్నేచరీ కంట్రీగా పిలుస్తాం. మెంబర్షిప్ రాదు మనకి అప్పుడు. ఆ దేశంలో ఈ సంతకము అనేది ఒప్పందంగా మారిపోవాలంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మన ఇండియా లోపల సో క్యాబినెట్ ఆమోదించాలి, కొన్నిటిని పార్లమెంట్ ఆమోదించాలి, అప్పుడే మెంబర్షిప్ వస్తుంది మనకు. మన రాష్ట్రపతి ఎడుగు పోతాడు, పోయి సైన్ చేస్తాడు, మనము మెంబర్షిప్ తీసుకోము. ఇండియాకి వచ్చినాక ఆ ఒప్పందం బట్టి సో మనకి సభ్యత్వం అనేది కొన్నిటిని క్యాబినెట్ ఆమోదించాలి, కొన్ని పార్లమెంట్ ఆమోదించాలి. సో అప్పుడు మనకి మెంబర్షిప్ అని చెప్పేసి వస్తుంది. అట్లనే అంగోలా కూడా మనకి అక్కడ దేశం లోపల ఏదో ఉంటుంది, దాన్ని ఫాలో అయినాక మెంబర్షిప్ వస్తుంది. అంతవరకు ఇది సిగ్నేచరీ కంట్రీగా మనం చూసుకోవాలి. 104 వచ్చేసి ఆర్మేనియా అని చెప్పేసి ఉంటుంది, మధ్యలో గిన్ని కంట్రీస్ వచ్చి మనం జాయిన్ కాలేదు. ఇట్ ఈస్ సిగ్నేచరీ కంట్రీ, నాట్ మెంబర్ కంట్రీ.
సో మరి ఈ ఐఎస్సి అంటే ఏంటి మనం డిస్కస్ చేసినాం 2000 సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఏది ఈ COP 21లో సో COP 21లో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ ప్యారిస్ లోపల ఇది జరగడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ తొలిసారిగా ఇండియా ప్లస్ ఫ్రాన్స్ కలిపి సోలార్ అలయన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్యారిస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే స్పోర్ట్స్ మీకు ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి పాట్నా హోస్ట్ చేస్తుంది. ఇది 7th ఎడిషన్ అండి. నిన్న మన పిఎం మోడీ గారు వర్చువల్ మోడ్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది వెరీ ఫేమస్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కాబట్టి మనము గేమ్స్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి ఎవరో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అని చెప్పేసి ఉంటుంది కదా, భారతదేశం యొక్క ఫుట్బాల్ సమైక్య అని చెప్పేసి 24-25కి అవార్డ్స్ ఇచ్చిందండి. సో అవార్డ్స్ ఇచ్చింది. సో ఇవి వెరీ ఫేమస్ అవార్డ్స్. ఇవి మెన్లో సుభాషిష్ బోస్ అని చెప్పేసి వచ్చింది. సో ఉమెన్లో సౌమ్యకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ అమ్మాయి కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ అండ్ తర్వాత సో పర్సన్స్ మనకి గిరిజా వ్యాస్ అని చెప్పేసి మరణించింది. గిరిజా వ్యాస్ ఎవరంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యొక్క మాజీ చైర్పర్సన్ అండి. సో ఆమె ఎంపీ కూడా పనిచేసింది. అన్ఫార్చునేట్గా చనిపోయింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఇంకొకటి ప్లీజ్ స్కిప్ అండి, ఇది స్కిప్ చేయండి, బట్ ఒకసారి చదువుకోండి. ఏంటి అంటే ఎథెల్ కేటర్ హమ్ అని చెప్పేసి. సో ఇది కరెంట్ అఫైర్స్ అండి, ఇది కాదు చెత్త. ఇది ఏది ఈ న్యూస్ అయితే ఎథెల్ కేటర్ హమ్ అని చెప్పేసి ఉన్నది. సో మనం రాస్తున్నాం అయినప్పటికీ సో మీరు సాటిస్ఫై కావాలని చెప్పేసి. ఇది ప్రపంచంలో అతిపెద్ద వయస్కుడిగా బ్రిటిష్ దేశం గుర్తింపు పొందాడు. ఇటువంటి ప్రశ్నలు ఇప్పుడు వస్తలేవండి, బట్ నాన్ గ్రూప్ 2 వాళ్ళకి SIPC లాంటి ఎగ్జామ్లో వస్తే రావచ్చు. మనం చనిపోయింది సిస్టర్ ఇనా కనబారో లుకాస్ చనిపోయింది కాబట్టి సో ఆమె ప్లేస్లో ఈయన వచ్చిండు. సో ఎథెల్ కేటర్ హమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇతను ప్రపంచంలో అతిపెద్ద వయస్కుడు అట. నెక్స్ట్ ప్లేసెస్ అండి, వెరీ ఫేమస్ స్టార్ బేస్ నగరం పేరు అంటే వార్తల్లో ఉంది. సో ఇది ఎలన్ మాస్క్ యొక్క స్పేస్ ఎక్స్ హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంటుంది, స్టార్ బేస్ అని చెప్పేసి. సో ఇది ఒక ప్రాంతం, మనకి స్పేస్ ఎక్స్ ఉన్న ప్రాంతం పేరు ఇది, ఎలన్ మాస్క్ యొక్క ప్రాంతం. దీన్ని అమెరికా నగరంగా ప్రకటించింది, నగరంగా. సో ట్రంప్ ఫ్రెండ్ కాబట్టి తీసుకో అని చెప్పేసి స్టార్ బేస్ ఒక ప్రాంతం, సో దాన్ని నగరంగా ప్రకటించింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ఒక ప్రాంతం, మన ఇంటినే నగరంగా ప్రకటించింది అట్లా అన్నట్టు ఇది. సో స్టార్ బేస్ నగరం అని చెప్పేసి పిలిస్తే అమెరికాలో కొత్త నగరం అండి. నెక్స్ట్ ఇంకోటి మీకు వార్తల్లో ఉన్న ప్రదేశాల్లో సో కోజికోడ్ అని చెప్పేసి ఉన్నది, కోజికోడ్ అని చెప్పేసి. సో ఏంటి ఇది కేరళ లోపల ఉన్న నగరము. WHO అనేది ఈ ఏజ్ ఫ్రెండ్లీ సిటీగా ప్రకటించింది. సో ఏజ్ ఫ్రెండ్లీ సిటీ ఇది ఇండియాలో 2nd సిటీ అండి. సో ఫస్ట్ కూడా మీకు కేరళలో కనిపిస్తుంది, అది కొచ్చి అని చెప్పేసి పిలుస్తాం. మన నగరాలకి గుర్తింపు వచ్చినప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతసేపు మనకి యునెస్కోని కాదు WHO గుర్తించే ప్రశ్న వస్తుంది. సో ఏజ్ ఫ్రెండ్లీ సిటీ అని చెప్పేసి పిలుస్తాం. సమ్మిట్స్ అండి, సో 2 సమ్మిట్స్ మనకి ఇంకా పూర్తిగా మ్యాటర్ ఏం లేదు కానీ ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మీడియేషన్. సో మీడియేషన్ విషయంలో ఫస్ట్ కాన్ఫరెన్స్ని ఢిల్లీలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకో సమ్మిట్ చూస్తే వరల్డ్ బ్యాంకు ల్యాండ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి వాషింగ్టన్ DC హోస్ట్ చేసింది. ఈ సమ్మిట్స్ మీకు మరే PhD కోర్స్ చేయకండి. సమ్మిట్ ఏంటి, ఇక్కడ జరిగింది, థీమ్ ఉంటే థీమ్ సరిపోతుంది అంతే. మన ఇండియా లేకుంటే G20 బ్రిక్స్ ఇటువంటి సమ్మిట్స్ ఉంటే మనం ఫుల్ డిస్కస్ చేయాలి. సమ్మిట్ యొక్క అవుట్కమ్స్ కూడా అవసరము, ప్రధానికి అవుట్కమ్స్ అవసరం లేదు. తెలంగాణ చూస్తే సో సౌమ్య అని చెప్పేసి మీకు వార్తల్లో వచ్చింది కదా, తెలంగాణ అమ్మాయి. సో ఈ ఫుట్బాల్ సమైక్య యొక్క అవార్డు పొందిన ఫస్ట్ తెలంగాణ అమ్మాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి ఈ అగ్రిస్టాక్. సో అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మరీ రిజిస్ట్రీ అని చెప్పేసి ఇది. సో ఈ స్కీమ్లో తెలంగాణ చేరిందండి. ప్రతి రైతుకి 11 అంకెలు ఇస్తారు. ఈ గవర్నమెంట్ యొక్క స్కీమ్ రావాలంటే ఈ కార్డు అవసరమట. అంటే కేవలం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కోసమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి పిలుస్తాం. సో ప్రతి రైతుకి ఒక గుర్తింపు కార్డు ఇస్తారు, ఆధార్ కార్డు లెక్క 11 అంకెలు కలిగి ఉంటుంది. సో దీని పేరు, స్కీమ్ పేరు అగ్రిస్టాక్ ఫార్మరీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి ఏపీ వాళ్ళకి ఇంకా స్కీమ్ స్టార్ట్ కాలేదు,
అన్నదాత సుఖీ భవ అని చెప్పేసి ఉన్నది. సో ఇది ఏంటి అంటే రైతులకి ఆర్థిక సహాయము అందిస్తాం మనం. సో 20,000 రూపాయలు ఇస్తాము, కుటుంబాన్ని యూనిట్గా చేసుకుంటున్నాము. ఎకరం యూనిట్గా కుటుంబానికి. ఇన్ఫ్యాక్ట్ ఒక భార్య, ఒక భర్త, పిల్లలు ఉంటే కుటుంబం అయిపోతుంది. పిల్లలకి పెళ్ళి అయితే గిట్ట ప్రత్యేక యూనిట్గా మనం ట్రీట్ చేస్తామట. PM కిసాన్లో ఇచ్చే 6,000 కలుపుకొని మొత్తం కలిపి 20,000 అని చెప్పేసి పిలుస్తాం. సో భూమి ఉన్న రైతులకు ఇస్తున్నారు, కౌలు వాళ్ళకు కూడా ఇస్తున్నారట. సో ఉద్యానవన పంటలకి ఈ పట్టు అని చెప్పేసి ఉంటుంది, దానికి కూడా ఇస్తున్నారట. సో కొంతమంది ఎలిజిబిలిటీ లేదండి. వాళ్ళు ఎవరని చెప్పేసి చూస్తే మాజీ మంత్రులు, ఇప్పుడున్న మంత్రులు, మాజీ MP, MLA, MLC, ఇప్పుడున్న MP, MLA, MLC, మేయర్స్, వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. 10,000 కంటే ఎక్కువ పెన్షన్ వస్తే వాళ్ళకు కూడా లేదండి. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే మహాపాపం చేసినావు, నీకైతే అసలు ఎలిజిబుల్ లేదు. నెక్స్ట్ చూస్తే ఇంకా డాక్టర్స్, ఇంజనీర్సు, ఇటువంటి వృత్తి నైపుణ్యం వాళ్ళకి కూడా లేదండి. సో బట్ కొంతమంది ఎంప్లాయీస్ అయినప్పటికీ గ్రూప్ D వాళ్ళు, గ్రూపు దాంతోపాటు క్లాస్ 4 వాళ్ళు, వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నది. సో గ్రూప్ D వాళ్ళు, క్లాస్ 4 వాళ్ళకి ఉన్నది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మీకు కంప్లీట్గా May 5th కరెంట్ అఫైర్స్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయండి. ఒకసారి చూస్తే సో పాలిటీ వచ్చేసి ECI నెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఏంది అంటే మనకు సో ECI నెట్ అని చెప్పేసి ఈ ఎన్నికల సంఘం యొక్క 40+ యాప్ల్ని ఒకటే యాప్గా తీసుకొస్తుంది. సో కాబట్టి నీ అన్ని అవసరాలకి ఇది ఒకటే అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత మనకి ఎకనామీ లోపల ఒక 2 రైస్ వెరైటీలు వార్తల్లో ఉన్నాయి. సో కమల, పూస అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. పర్యావరణ లోపల సోలార్ అలయన్స్ లోపల మనకి సో 123 కంట్రీగా, ఇన్ఫ్యాక్ట్ సిగ్నేచర్ కంట్రీగా అంగోలా అని చెప్పేసి వచ్చింది. సో 104 మెంబర్గా, ఎస్ కరెక్టే అండి, నేను చూసిన ఇప్పుడే. సో ఆర్మేనియా అని చెప్పేసి మీకు ఉంది. ఇది 24 ఇయర్ నోట్స్ అండి. మీకు 24 ఇయర్ నోట్స్ మొత్తం ఇదంతా పర్యావరణమే, ఇదంతా పర్యావరణమే మనకి. అట్లనే మీకు 25 ఇయర్ కూడా అన్ని నోట్స్. సో ఎకనామిక్ కోర్సు వాళ్ళకి ఎకనామీ లోపల, పాలిటీ కోర్స్ వాళ్ళకి పాలిటీలో వస్తుంది. తర్వాత ఏ కోర్స్ తీసుకోకుండా, కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్నా కూడా ఈ అప్డేట్స్ అన్నీ ఉచితంగా వస్తాయి. కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి అందరికీ వస్తాయి. ఇప్పుడు మనం 4 months చేస్తున్నాం కదా, 6 months అయినాక అప్పుడున్న ఎగ్జామ్స్ బట్టి మనం తీసుకొద్దాం. సో మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్ అంటే నేను జనవరి మాసం నుంచి ఏప్రిల్ ఇప్పుడు అయిపోయింది కదా. సో మంత్ వైజ్ చెప్పట్లే మీరు. నేను అపాయింట్మెంట్ చేసిన, పర్సన్ చేసిన కదా. సో అపాయింట్మెంట్స్ విషయంలో నేను మళ్ళీ చేసిన, మంత్ వైజ్ చేయకుండా మహిళా నియామకాలు ఒక దగ్గర రాసిన, ఈ దేశాల అధ్యక్షులు PMలు ఒక దగ్గర రాసిన, సో మన దేశంలో ఉన్న వాళ్ళు వేరే సంస్థలకు ఎన్నికైతే ఒక దగ్గర రాసిన, అట్లా మళ్ళీ రివైజ్ చేసి రాస్తాం మనం. ఇప్పుడు 4 months అనగానే కొంతమంది ఏం చేస్తారంటే జనవరి మంత్లో ఉన్న అపాయింట్మెంట్స్, ఫిబ్రవరిలో ఉన్న అపాయింట్మెంట్ అదే మ్యాగజైన్ని మళ్ళీ తీసుకొస్తారు. బట్ అట్లా కాదు నేను చెప్పేది. కంప్లీట్గా మళ్ళీ నేనే స్వయంగా రాసి, గొడ్డు చాకరీ లెక్క రాసి సో పెట్టడం జరుగుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి మీరు కనుక పోటీ పరీక్షల్లో ఉన్నట్లయితే. 299కు అనేది చాలా తక్కువ అండి. సో మీకు మంత్లీ 2 మ్యాగజైన్స్ వస్తాయి, MCQ వస్తాయి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ రివిజన్ నోట్స్ కూడా మీకు వస్తుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.